భారత నౌకాదళ మరో 3 అస్త్రాలు చేరాయి. వాటిని ప్రారంభిస్తూ జాతికి అంకితం చేశారు మన ప్రధాని నరేంద్ర మోదీ. నౌకాదళంలోకి ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, ఐఎన్ఎస్ వాగుషీర్ కూడా జాతికి అంకితం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. నౌకాదళానికి సరికొత్త బలమంటూ వ్యాఖ్య. భారత నౌకాదళ అమ్ముల పదిలో మరో 3 అస్త్రాలు చేరాయి. అధునాతన యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాగుషీర్లను బుధవారం నౌకాదళంలో చేర్చుకున్నారు. ముంబైలోని నేవల్ డాక్ యార్డ్లో జరిగిన కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరై యుద్ధ నౌకలను జాతికి అంకితం చేశారు. వీటి రాకతో నౌకాదళ బలం మరింత పటిష్టం కానుంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలని ముందుకు సాగుతున్న భారత్ లక్ష్య సాధనకు ఇది పెద్ద ముందడుగుగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, దేశ రక్షణలో సైనికుల సేవలు ఎనలేనివి. దేశ భద్రత కోసం వారు ప్రాణాలను సైతం లెక్క చేయరు. నౌకాదళం బలోపేతానికి నేడు మరో ముందడుగు పడింది. తొలిసారిగా 2 యుద్ధ నౌకలు జలాంతర్గామిని ఒకేసారి మనం ప్రారంభించుకున్నాం. ఇవన్నీ భారత్లో తయారైనవే. వీటితో నౌకాదళానికి నూతన బలం, దార్శనికత అందుతుంది అని వివరించారు మోదీ. సముద్ర తీర రక్షణకు మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నాం. గత 10 ఏళ్లలో 33 యుద్ధ నౌకలు, 7 జలాంతర్గాములు నేవీలో చేరాయి. రక్షణ రంగ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్నాం. దేశ రక్షణ ఉత్పత్తుల విలువ 1.25 లక్షల కోట్లు దాటింది. మన రక్షణ పరికరాలను 100కు పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నాం. మాదక ద్రవ్యాలు, ఆయుధాలు, ఉగ్రవాదం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోదీ. ఐఎన్ఎస్ సూరత్ P-15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద అభివృద్ధి చేస్తున్న 4వ యుద్ధనౌక. ప్రపంచంలోనే భారీ అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధనౌకలు ఇదొకటి. ఇందులో స్వదేశీ వాటా 75%. ఈ యుద్ధనౌకలో అధునాతన ఆయుధ సెన్సర్స్ వ్యవస్థలు ఉంటాయి. నెట్వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం. ఐఎన్ఎస్ నీలగిరి P-17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని తయారు చేశాం. ఐఎన్ఎస్ వాగుషీర్ P-75 కింద రూపొందిస్తున్న 6వ చివర జలాంతర్గామి. ఫ్రాన్స్కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేశామని చెప్పి ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు వివరించారు.